శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామం అతిథి గృహంలో ఆటో డ్రైవర్లకు మాదక ద్రవ్యాల నిర్మూలనతో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రజలకు మెరుగైన సేవలు వంటి వాటిపై ఆటో డ్రైవర్లకు పుట్టపర్తి అర్బన్ సిఐ యువరాజ్ అవగాహన కల్పించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పోస్టర్ ద్వారా అవగాహన కల్పిస్తూ సూచనలు చేశారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లతో సిఐ యువరాజ్ స్థానిక పోలీసులు కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు వినియోగించమన్న కుటుంబంలో జరిగే విభేదాలు, ఇబ్బందులు డ్రైవర్లకు కూలంకుషంగా వివరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు పట్టణ సిఐ యువరాజ్ ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారని, భక్తులకు సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై చర్యలుంటాయని ఆటో డ్రైవర్లకు సిఐ సూచించారు. పట్టణంలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారని, పార్కింగ్ కేటాయించిన ప్రాంతాల్లో మాత్రమే ఆటోలు నిలవాలని, ముఖ్యంగా గణేష్ గేట్, గోపురం గేట్ ప్రాంతాల్లో ఆటోలు నిలపొద్దని స్పష్టం చేశారు. పట్టణంలో ఆటోలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఫైన్ వేయడంతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి మసలుకోవాలని సూచించారు. పుట్టపర్తి టౌన్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల, జిల్లా హెడ్ క్వార్టర్ ఉండడం వల్ల పుట్టపర్తి టౌన్లో ఉన్న ఆటో డ్రైవర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. అందులో భాగంగా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఏదైతే పార్కింగ్ లోనే పెట్టాలి ఆటోలు, ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దండి, భక్తులకు కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఎవరు కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్పడమైంది. అలాగే ఎవరైతే కొన్ని వాళ్ళ సమస్యలు బయట నుంచి కొన్ని ఆటోస్ వస్తున్నాయి, లేకపోతే షేర్ ఆటోస్ వస్తున్నాయని చెప్పినాడు, అందరూ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎవరు కూడా లోపల రాకున్నట్లు, ఎవరైతే లోపల దీని మీదే ఆధారపడి ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము సాయం చేయడానికి, లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే షేర్ ఆటో రావడం వల్ల, లోపలికి రావడం వల్ల వాళ్ళు కడుపు దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా లోపలికి రాకున్నట్లు అలా చేస్తాము. రెండవది, ఎక్కడైతే ఇప్పుడు ఈ మన పోలీస్ స్టేషన్ నుంచి ఆల్టర్నేటివ్ డేస్ పార్కింగ్ అనేది పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆదివారము, సోమవారము ఏదైతే స్వామివారి కాంపౌండ్ వాళ్ళకి ఆపోజిట్ వైపు పెడతారు. తర్వాత మంగళవారము కాంపౌండ్ స్వామివారి ఏదైతే ఉందో టెంపుల్ వైపు పెడతారు. అటు ఆల్టర్నేటివ్ డేస్ ఖచ్చితంగా అందరూ కూడా పబ్లిక్ అందరూ ఫాలో కావాలి. ఇంకా ఏమైనా ట్రాఫిక్ ప్రతి ఒక్కరు పబ్లిక్ కానీ, లేకపోతే ఆటో వాళ్ళు కానీ, లేకపోతే మిగతా ఎవరైతే బయట నుంచి వచ్చిన భక్తాదుల వెహికల్స్ కూడా ఎక్కడ కూడా ఏదైతే మన పోలీస్ స్టేషన్ నుంచి అప్ టు గోపురం గేటు లేకపోతే అవతల వైపు ఎస్బీఐ వరకు కూడా ఈ మధ్యలో ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా, పార్కింగ్ పెట్టకుండా ఎక్కడైనా దూరంగా పెట్టేసుకుని వాళ్ళు దర్శనం చేసుకోవాల్సిందిగా తెలపడమైంది. ఎవరైనా వైలేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన ఫైన్లు, హెవీ ఫైన్లు వేసేసి ఆ రాంగ్ పార్కింగ్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా బయట నుంచి వచ్చిన పబ్లిక్ కానీ లేకపోతే ఎవరైనా కానీ అందరికీ కూడా భక్తులను దృష్టిలో పెట్టుకొని, లేకపోతే రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా సహకరించాలా, పోలీస్కి సహకరించాలా, లేకపోతే ఆటో డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలి. కాబట్టి అందరికీ వినవించడం ఏంటంటే ఎవరు కూడా రోడ్డు పైన పార్కింగ్ అనేది చేయకండి అనేది వినవించుకుంటాను. థ్యాంక్ యూ.